aspirants. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. So today we are going to discuss about the examine how Bhakti saints challenged the social hierarchy and caste based discrimination in Indian society అని అన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఇదైతే మనకి డైలీ టార్గెట్ నుంచి తీసుకున్నాం. టుడే టార్గెట్ డే 5 అండి. సో డే 5లో మనకి భక్తి సూఫీ మూమెంట్ రిలీజియన్ గురించి ఉంటుంది, హిస్టరీ పార్ట్. నేను ఆల్రెడీ మన గ్రూప్లో పోస్ట్ చేశాను. ఓకేనా, మరి ఈరోజు టాపిక్లో తీసుకుంటే మనకి భక్తి మూమెంట్ కాబట్టి క్వశ్చన్ వచ్చేసి హౌ ద భక్తి సెయింట్స్ ఛాలెంజ్డ్ ద సోషల్ హైరార్కీ అండ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ అని. అంటే భారతదేశ సమాజంలో భక్తి సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఈ సోషల్ హైరార్కీని ఛాలెంజ్ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అడిగారు. మరి ఈ సందర్భంలో మనము ఇక్కడ భక్తి మూమెంట్ గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ భక్తి మూమెంట్ రిలవెంట్ ఇంట్రడక్షన్ తీసుకుంటాం. సో చూడండి, భక్తి మూమెంట్ విచ్ బిగన్ ఇన్ సౌత్ ఇండియా ఎక్కడ స్టార్ట్ అయిందండి? సౌత్ ఇండియాలో 7th century అండ్ రూటెడ్ ఇన్ ద ఇంటెన్స్ పర్సనల్ డివోషనల్ టు చూజ్ అండ్ ద అంటే ఇక్కడ మనకి ఏ దేవుని పూజించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రావడం జరిగింది. అండ్ ఇట్ ప్లేడ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది ఈ రిజిడ్ కాస్ట్ సిస్టమ్ స్ట్రక్చర్లో. అండ్ ఇట్ ప్రమోటింగ్ ద స్పిరిచువల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కూడా జరిగింది అన్నట్టుగా. అంటే హిందువుల గురించి, తర్వాత క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా మెయిన్గా హిందూ ముస్లిమ్స్ మధ్య ఎక్కువ జరిగింది అన్నట్టుగా ఇలా మనం ఇంట్రడక్షన్ చేసేసుకొని బాడీ పార్ట్లోకి వచ్చినప్పుడు మరి రిజెక్షన్ ఆఫ్ ద బర్త్ బేస్డ్ హైరార్కీ. అయితే ఇక్కడ ఏం చేయడం జరిగింది, వీళ్ళు సెయింట్స్ ఏం చేశారు, వాళ్ళ పుట్టుకను బట్టి వచ్చే ఏదైతే హైరార్కీ ఉందో దాన్ని రిజెక్షన్ చేయడం జరిగింది. అయితే భక్తి సెయింట్స్ అసెప్టెడ్ టు ద స్పిరిచువల్ మెరిట్ నాట్ బర్త్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే భక్తి సెయింట్స్ ఇది ఇప్పుడు అంటే నేను బ్రాహ్మణ్స్లో పుట్టిన, హిందువుల్లో పుట్టిన, లేకపోతే ఇంకా దళిత వర్గంలో పుట్టిన అలా కాదు, మీరు ఏ వర్గంలో పుట్టినా ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద అని చెప్తున్నారు. ఇట్ బేసెస్ ఆన్ ద హ్యూమన్ వర్త్ మీద బేస్ అయి ఉంటుంది, అంతేకాని మీ కులాన్ని బట్టి కాదని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కబీర్ ఉన్నాడు. కబీర్ వచ్చేసి లో కాస్ట్ ముస్లిం వీవర్ ఫ్యామిలీకి చెందినవాడు. అయితే మరి అతని గురించి తీసుకున్నప్పుడు మనము ఇక్కడ భక్తి మూమెంట్లో ఫేమస్ పర్సనల్గా చూడొచ్చు. అండ్ ఇతను వచ్చేసి హీ రిజెక్టెడ్ ద కాస్ట్ డిస్టింక్షన్స్ని రిజెక్ట్ చేయడము, ప్రమోటెడ్ ద కాస్ట్లో స్పిరిచువాలిటీని ప్రమోట్ చేయడం జరిగింది అన్నట్టుగా. తర్వాత గురు రవిదాస్ కానీ, అయితే ఇతను వచ్చేసి లేదర్ వర్కర్ బై బర్త్. అయితే హీ డిక్లేర్ ద ఆల్ హ్యూమన్స్ ఈక్వల్ అని డిక్లేర్ చేయడము, దేవుని ముందు అందరూ సమానులే అని. తర్వాత నెక్స్ట్ చూడండి, అపోజిషన్ టు ద రిచువలిజం అండ్ బ్రాహ్మణికల్ కంట్రోల్కి ఏ విధంగా ఆపోజిట్ ఉంది భక్తి మూమెంట్ తీసుకుంటే భక్తి లీడర్స్ క్రిటిసైజ్ చేయడం జరిగిందంటగా. రిచువలిస్టిక్ డొమెస్టికేషన్ ఆఫ్ ద బ్రాహ్మణ్స్ హూ కంట్రోల్ యాక్సెస్ టు రిలీజియన్ స్లేవేషన్. అంటే బ్రాహ్మణ్స్ యొక్క ఏదైతే డామినేషన్ అయితే ఉంది కదా, సో దాన్ని వీళ్ళు ఇక్కడ క్రిటిసైజ్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే గురునానక్ రిజెక్టెడ్ ద రిచువల్ ప్యూరిఫికేషన్ని రిజెక్ట్ చేయడము, ఐడియల్ వర్షిప్ని రిజెక్ట్ చేయడము, కాస్ట్ డిస్టింక్షన్స్ని అంటే వర్షిప్లో కూడా కులాన్ని బట్టి పూజించాలన్న దాన్ని ఆయన రిజెక్ట్ చేయడము, దేవుడు ఒక్కడే అందరికీ సమానం అని చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ద సోషల్ ఇంక్లూసివ్ తీసుకున్నప్పుడు మెనీ భక్తి సెయింట్స్ చాలా మంది రావడము, ఎక్కువ మంది కూడా లో కాస్ట్ నుంచి రావడం అనేది జరిగింది అన్నట్టుగా. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సేమ్ మనం గురునానక్ని పెట్టుకోవచ్చు, తర్వాత బాయ్ మర్దన్, తర్వాత మీరాసాయి ముస్లిం, ఇలా కొంతమందిని మనం చూడొచ్చు. తర్వాత బసవన్న 12th century తీసుకున్నప్పుడు కర్ణాటకలో ఇనిషియేటెడ్ ద అనుభవ మంటపాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే, జెండర్ సమానమే అన్నట్టుగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, యూజ్ ఆఫ్ ద వర్నాక్యులర్ లాంగ్వేజెస్. అంటే మన లోకల్ లాంగ్వేజెస్, అన్ని రకాల లాంగ్వేజెస్ని కూడా యూజ్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే బ్రాహ్మణ్స్ సాంస్క్రిట్ యూజ్ చేసేవాళ్ళు, అది అందరికీ అర్థమయ్యేది కాదు కదా, సో అందుకే ఇక్కడ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే భక్త తుకారాం అంటాం కదా, తుకారాం, శుద్ర ఎక్కడి నుంచి, వీళ్ళు మహారాష్ట్ర నుంచి. ఓకేనా, దేవ్ రోడ్ ద ఏం రాశారు, ఏ బుక్ రాశారు అని మనం చూసుకుంటే అభంగాస్. అభంగాస్ ఇటే డివోషనల్ వర్సెస్ అనేది ఉండడం జరుగుతుంది మరాఠీలో, అంటే లోకల్ లాంగ్వేజెస్లో. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఎంఫసిస్ ఆన్ యూనివర్సల్ సాల్వేషన్ అనేది మనం చూడొచ్చు. అయితే భక్తి సెయింట్స్ ఏం చెప్తున్నారు, గాడ్ రిజైడెడ్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ ఎనీవన్ రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కుడ్ అటెండ్ ద మోక్షాస్. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు,
అందరివాడు అండ్ ఎవరైనా కూడా ఏ కులమైన ఏ మతమైనా కూడా దేవుని పూజించుకోవచ్చు, వాళ్ళు మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరాబాయి తీసుకుంటే చూడండి, డిస్పైట్ బీయింగ్ ద రాజపుత్ ప్రిన్సెస్ తను వచ్చేసి, బట్ వర్షిప్డ్ ఫ్రీలీ అలాంగ్ ద మార్జినలైజేషన్ కమ్యూనిటీస్ని తను ప్రిన్సెస్ అయినప్పటికీ తను ఏ విధంగా డివోషనల్గా ఉందనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. అయితే భక్తి మూమెంట్ తీసుకున్నప్పుడు వాజ్ నాట్ మెర్లీ ద రిలీజియన్ రివైవల్ కాకుండా ఇట్స్ ఒక అవేర్నెస్ అవేకింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా మనం కంక్లూజన్లో చెప్పుకుంటాము, కాస్ట్ బేస్డ్ ఎక్స్క్లూజన్ కానీ, తర్వాత బ్రాహ్మణ్స్ యొక్క డామినేషన్స్ కానీ, తర్వాత ఈక్వాలిటీ కానీ, ఇలాంటి విషయాలన్నింటినీ బేస్ చేసుకొని వచ్చిందే భక్తి మూమెంట్ అన్నట్టుగా. ఓకే, సేమ్ ఇక్కడ మనకి తెలుగులో ఉంటుంది. భారతదేశంలో భక్తి మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని రాసుకుంటాం, తర్వాత భక్తి మూమెంట్ యొక్క ఎవరెవరు తిరస్కరించారో దానికి ఆధారాలని రాసుకుంటాం. సో సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి ఆన్సర్, ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్ నెంబర్ వచ్చేసి 9618273181. ఇఫ్ ఎనీవన్ నాట్ ఇన్ ఛానల్ లెట్ మీ నో అండ్ విల్